ఉండి మళ్ళీ ఒకసారి ఇచ్చేస్తున్నాను. జగన్పల్లి గవర్నర్ నాయకులు జగన్పల్లి నిజామాబాద్ నియోజకవర్గ కార్యకర్తల ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశానికి మరియు మోహన్ గారికి ఈ కార్యక్రమం పాల్పంచుకున్న ప్రజాప్రతినిధులకు పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులందరికీ నాయకులు నమస్కారం. మరి 2001 నుంచి ఎన్నో ఉద్యమాలు చేసినాం. 2014లో మన బీఆర్ఎస్ పార్టీ మొదట ఎలక్షన్ వెళ్ళినప్పుడు మన ఎమ్మెల్యే రాజరెడ్డి మోహన్ గారిని పిలిపించి పంపించారు. ఆనాడు మనం బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా తక్కువ మంది ఉండేవి, అయినా మన మోహన్ గారు గెలిచారు. అది కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం, ఎమ్మెల్యే గారి మీద ఉన్న ఇమేజ్ బట్టి గెలవడం జరిగింది. రెండోసారి కూడా కేసీఆర్ గారి బట్టి ఊహించుకొని గెలిచాం. మరి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా జరిగిందంటే ఇది కేవలం కేసీఆర్ గారిని అర్థమవుతుంది. మోహన్ గారు ఎంత పనిచేసిందో, ఎవరికి ఏం పని చేసిందో, పని చేయలేదో అందరికీ తెలుసు. నిత్యం రోజుగా కొన్ని వందల మంది ఉంటున్నారు ఇంటిగా. కానీ ఈ రోజు ఎందుకు మార్పు వచ్చిందంటే కేవలం కేసీఆర్ గారి వల్లనే జరిగింది. ఎందుకంటే మనకు తెలుసు గతంలో 20-30 ఏళ్ల క్రితం నుండి కూడా కొంత నాయకులు జీవితంలో గుర్తుండిపోయే శాశ్వతమైన పథకాలను పెట్టారు. ఒక ఇల్లు కానీ మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ఏనాడు కూడా ఒక గ్రామంలో కూడా ఇల్లు సహకరించలే. ముఖ్యంగా మనం కోల్పోయాం. అది ఎందుకు చెప్తున్నాంటే మన వల్ల ఇవాళ ఓటమి గెలుపు సహజము. ఓటు మీద మాత్రాన బాధపడిన అవసరం లేదు. పాల్గొనడం మన తర్వాత వస్తుందని వాస్తవంగా ఆ ఉద్యమంలో ఉండి పోరాటం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో బలమైన పాత్రని తర్వాత 2013లో పట్నాలుగా మాట్లాడుతున్నాం. ఎన్నో పని చేసినాం. పని చేస్తూ మనం ఎన్నో ప్రతి ఒక్కరికి సమాధానం చేయాలి. ఈలం బిల్లులు, ఆలం బిల్లులు ఇవన్నీ తప్పుడు మాటలు. వాస్తవంగా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచుకోగలిగి ప్రజలు చాలా ప్రతి ఒక్కరికి కూడా అందరికి నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మనము ఓడిపోయిన తర్వాత ఈరోజు అన్నగారు మీటింగ్ పెట్టడం జరిగింది కాబట్టి ముఖ్యంగా నిన్న ఎంపీటీసీలకు సొసైటీ సెంట్రల్ చెప్పమని చెప్పాడు, సర్పంచ్లకు మాత్రం చెప్పని పొద్దునే చెప్పినాం మనం మేము. కాబట్టి సరే అయినా కానీ అందరం కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే గెలుపు ఓటములు సహజం. ఎందుకంటే అన్న కూడా 7 సార్లు పోటీ చేసిండు, 4 సార్లు గెలవడం జరిగింది, 3 సార్లు ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఓటమి రేపు విజయానికి కూడా ఉన్నదన్నట్లు చేసుకోవాలా. ముఖ్యంగా ఏంటంటే మనం అందరం కూడా ఏ ఒక్క 10-20% కావచ్చు, కానీ ప్రతి ఒక్కరు మేము చూసినాం కదా, అందరూ కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా బ్రహ్మాండంగా పనిచేసారు. ఎందుకంటే మాత్రం మేము తప్పు పడాల్సిన అవసరం లేదు. ఏదో 20% చేసి రాజు దాన్ని వాళ్ళని రిజర్వేట్ చేసి, ఎందుకంటే మనం ఉన్న వాళ్ళం అందరం ఇదే ఐక్యమత్యం గట్టిగా ఉంటే రాబోయే రోజుల్లో మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మనకు గవర్నమెంట్ 10 సంవత్సరాలు మనం గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ మీద కూడా వ్యతిరేకత వచ్చింది అందరికి కాబట్టి వ్యతిరేకత కూడా తప్పకుండా వచ్చింది. మరియు ఆయన ఇంతకుముందు ఓడిపోయింది కాబట్టి సానుభూతి రావడం జరిగింది. ఎందుకంటే ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇట్లా ఓడిపోయి పొంగబెట్టుకుని కూడా అడగడం జరిగింది. ఎందుకంటే మేము ఓడిపోయిన మాకు ఏమని చెప్పేసి నేను అదేది హాస్పిటల్ అమ్ముకున్నా ఆయన ఉన్న నాయకులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఏంటంటే ఓడిపోయినామని ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. ఎందుకంటే ఓడిపోయిన తర్వాతనే మనం గుణపాఠం మనం నేర్చుకుంటాము, రేపు తెల్లారి ఇట్లా గెలవాలనేది చేస్తున్నాం. కాబట్టి గవర్నమెంట్ వ్యతిరేకత మళ్ళా ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు, అది మాత్రం సహజం. ఎందుకంటే మన మీద వ్యతిరేకత వచ్చి వాళ్ళు మార్పు కోరుకున్నారు కాబట్టి మేము ఇబ్బంది పడదు. ఇప్పుడు రాబోయే రోజులు ఎందుకంటే మేము ఒకటి చెప్తా, నేను కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు 2 సార్లు గెలిచిన, నేను కూడా 5 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలవడం జరిగింది. కాబట్టి ప్రతిపక్షం ఉన్నప్పుడే మన పాత్ర పబ్లిక్ లో ఏర్పడుతుంది. ముఖ్యంగా మనము ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ 6 గ్యారెంటీలు ఇచ్చారు కాబట్టి మనం ఒక 100 వరకు కూడా అంటే ఎవరు కూడా నేను అంటే నా ఉద్దేశం చెప్తున్నా మాట్లాడదని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు ఏదో తప్పులు చేస్తే ఆ తప్పులు మనం 100 తర్వాత మనం ఎండగట్టాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం చేసే తప్పులు కూడా మనకు తెలుస్తాయి. మనం వెంటనే రియాక్ట్ అయితే వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు రియలైజ్ అవుతారు. కాబట్టి మనకు కూడా వాళ్ళు
నా దృష్టిలో చెప్తుంటే 10 సంవత్సరాలు మేము టీడీపీలో ఉన్నప్పుడు కూడా అప్పుడు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంటే అయినా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏ పార్టీ మారలేదు. మొన్ననే మనం 2010 అన్న వచ్చిన తర్వాత అన్నగారు అన్నప్పుడు మేము వచ్చాము. అప్పుడు కూడా ఎందుకంటే అన్నగారు గెలిచారు కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకొని మనము ఓడిపోయిన వాళ్ళు గెలిచారంటే వాళ్ళ పాటలు పోగానే వాళ్ళేం బంగారం పెట్టరు, ఏం పెట్టరు. ఎవరైనా మన కార్యకర్తకు మనం గుర్తింపు ఉండాలంటే మనం నిజాయితీగా ఉన్నప్పుడే గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో పర్సనల్ కూడా ఎందుకంటే స్థానిక సంస్థ ఎలక్షన్ మనం పర్సనల్ ఓటింగ్ వ్యక్తిని బట్టి కూడా ఓటేస్తారు. కాబట్టి మనం అందరం కూడా ఎందుకంటే పని చేసినాము. ప్రతి ఒక్క ఇంటికి వాసానికి ఒక వంట చేసి పెట్టారు తప్ప ప్రతి ఒక్క పని మన ఎమ్మెల్యే గారి ద్వారా మనం అందరం కూడా చేసామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఉన్నటువంటి పవర్ఫుల్ వ్యక్తులను మీరు గుర్తించి మీ ఎప్పట మీరు ఏ కార్యక్రమాన్ని చూసినా మేము వెంటనే ఉంటామన్నా. మాకు అధికారం అవసరం లేదు, అధికారం శాశ్వతం కాదు, అధికారం లేకుండా మేము పనులు చేసాం. మీ దగ్గర మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి మేము పనులు చేయించుకున్నాం. ఈ కాన్సెప్ట్ కాకుండా ఏ కాన్సెప్ట్ కూడా మేము పనులు చేయించుకున్నాం. అట్లాంటి నాయకులు మేము బట్టి ఉన్నామన్నా. దీన్ని మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. మీరు 2-3 వర్గాలు వాస్తవంగా జగ్గంపల్లి మండలంలో బాగా తీవ్రంగా వ్యతిరేకించినాయి. వాళ్ళకే మీరు ముందు పనులు చేసి పెట్టేసి వాస్తవంగా కోట్ల రూపాయల రోడ్లు వేసి ఒక ఓటు కూడా వేయలేరు వాళ్ళంతా మా మండలంలో. చెప్పుకుంటే చాలా ఇదంతా మీకు మీరు మా అందరి మీద ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మీద గుర్తించి అటువంటి నాయకులను మీరు ఎన్ని కోట్ల రూపాయల పనులు చేయించుకున్నా కానీ కొన్ని వర్గాలు అన్నది కావాలని వాంటెడ్ చేసిండ్రు. ఆ వర్గాలందరూ దూరం పెట్టి ఇప్పుడైనా ప్రజలకు పని చేసి మంచి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు స్కీములు కూడా కొద్దిగా తప్పిదం వల్ల కూడా మనకు డ్యామేజ్ అయింది. ఇక్కడ ఈరోజు కలిసినందుకు చాలా సంతోషం. ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే గారి ఎలక్షన్స్ లో అన్న గురించి మనం అందరం ఎంత కష్టపడ్డామో వ్యక్తిగతంగా మనం అందరికీ తెలుసు. మనం కష్టపడ్డది మన అన్నగారికి కూడా తెలుసు. కాకపోతే గెలుపుకోవటంలో అనేది సహజం. కానీ గెలిచినప్పుడు కుంగిపోవడం, ఓడినప్పుడు కుంగిపోవడం అనేది అది మన అన్నగారి నాకు తెలిసి అన్నగారు ఎంతైతే వాళ్ళ సపోర్ట్ చేసిండ్రో ఆ సపోర్ట్ చేసిన దాంట్లో 70% నాయకులు అన్నగారికి ఎన్నుకోవడం. అది మా జాగ్రత్తపల్లి మండలంలో మాకు అందరూ తెలుసు. మా ఎంపీ గారు ఉన్నారు, ఇంకా గారు తను కూడా అబ్జర్వ్ చేసిండు. అయితే ఇప్పుడు మన ముందున్నది ఒకటే. ఎందుకంటే మన కేసీఆర్ గారి నాయకత్వాన ఎప్పుడైతే తెలంగాణ సాధించుకుని తెలంగాణను 10 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి చేసినామో మనకు తెలుసు, పబ్లిక్ కూడా తెలుసు. కాకపోతే పబ్లిక్ మన నియోజకవర్గంలో రూరల్లో వాళ్ళు కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఏం చేస్తున్నారంటే ఒకసారి ఓడిపోయింది కదా మళ్ళీ సాధిద్దామని ఆలోచనతోనే కావచ్చు. అంతేగాని మన అభివృద్ధిని వాళ్ళు అందరికీ గుర్తుంది, అందరి మనసులో ఉన్నది. మనం ఎంత అభివృద్ధి చేసాము, మన అన్నగారు కూడా మన గ్రామాలలో ఎంత అభివృద్ధి చేసాడో మన కుల సంఘాలకు కానీ ఇతరత్ర అన్నిటికీ. మళ్ళీ నేను చాలాసార్లు చెప్తా, మా ఎంపీపీ కుంసారాజు గారు నేను ఒకసారి జగన్ రెడ్డి అందరం కలిసి మన జడ్పీటీసీ చేస్తూ మనం రీసెంట్ ఎలక్షన్ టైంలో కూర్చున్నప్పుడు అప్పుడు కూడా ఒక మాట చెప్పిన. నేను 2-3 ఎమ్మెల్యే దగ్గరికి నేను తిరిగి చూసినప్పుడు ఏ ఎమ్మెల్యే దగ్గర కూడా 2-3 సార్లు మేము ఇక్కడికి వచ్చినప్పుడు రాత్రి 1-2 కొట్టే రాత్రి దాకా కూడా అన్నతో మేము అందరం లోపల కూర్చొని మాట్లాడినాం. అన్న కూడా ఒకసారి అన్నాడు, నేను పడుకున్నాను కదా, మా ఫ్యామిలీ కూడా పడుకున్నాను కదా, మేమైతే బాగుంటుండే అని చెప్పాలి. అంటే తన ఇంటికాడ మన అన్న ఇంటికాడ ఎప్పుడు జాతరలు ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు 7,000 మంది అచ్చటోళ్ళు వస్తుంది, పెట్రోల్ పోతుంది. అన్నకు కనీసం బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి కానీ, ఫ్రెష్ కావడానికి కానీ, అన్న తినడానికి కానీ టైం లేకుండా మనం అన్నని ఇబ్బంది పెట్టాం. ఆ విధంగా పనులు చేస్తున్నాం, తను కూడా మనకు పని చేసినాం. కానీ ఈ విధంగా ఇటువంటి జాతర యొక్క ఇతరత్ర ఏ ఎమ్మెల్యే దగ్గర నేను చూడలేదు. నేను ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలకు నేను బట్టి అనుకుంటూ పోయినా ఎవరి దగ్గర కూడా ఇంత పబ్లిక్ కార్యకర్త రాకపోతుంది, ఇట్లా పనులు కూడా చేసుకోకపోతుంది. ఆ విధంగా మా అన్న మనకు పనిచేసిండు. అయితే అనుకోకుండా అన్నగారికి ఓటమి జరిగింది. ఆ ఓటమి మనందరినీ బాధించింది. ముఖ్యంగా మనకు అన్న కంటే ఎక్కువ మన కార్యకర్తలు మనమే చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఎంత హార్డ్ వర్క్ చేసామో మనకందరూ తెలుసు. అంత హార్డ్ వర్క్ చేయగా కూడా అన్నకు ఓటమి వచ్చిందంటే మనకందరికీ బాధనే. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. వారి మెజారిటీతో పార్టీని
గెలిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. సమీక్షా సమావేశం కార్యక్రమాన్ని అందరికీ కూడా ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఓడిపోతారు, మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముఖ్యంగా నా కార్యకర్తలు చెప్పిన విషయాలు నేను స్పెసిఫిక్గా 2-3 అంశాలు చెప్తాను. ముఖ్యంగా మన టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రభుత్వంగా ఓకల్ సెక్షన్ నేను పట్టించుకోలేదు. ఓకల్ సెక్షన్ అంటే వాడు నిలబడితే వాడికి డిపాజిట్ వస్తుంది, కానీ వాడు ఓటర్ల కాడ చూసినటువంటి చిన్నగొడ్డు కనపడి వస్తుంది. అట్లా ఎలక్ట్రానిక్ మీడియా, ఈ యూట్యూబ్ ఛానల్ విపరీతంగా మనకి ఎదురుస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ మొత్తం మనం ఫేస్బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా మన పార్టీకి ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీకి వేస్ట్గా వందలాది యూట్యూబ్ ఛానల్ పిచ్చి ప్రమాణ చేస్తున్నాం. మన ఊళ్ళలో మన దుష్ప్రచారానికి కొంత మన పార్టీకి ఇబ్బందికరమైన అంశమైన ఈ జీవనరేట్ ఎఫెక్ట్ అందరూ పడదన్న ఇలాంటి ఆయన వేసిన అరాధకాలు కావచ్చు, ఆయన కార్యకర్తల దగ్గర తీరు కావచ్చు, ఆయన సంపాదన కావచ్చు, ఏ ఓట్ల కాడ కూర్చున్నా, ఏ లంకాల పోయినా, ఏ ఈదులకు పోయినా, తాళ్ళకు పోయినా అదే ఉంటాడు. గత 5 ఏళ్ళుగా వాస్తవం ఇంతక చెప్పిన చెప్పడం కానీ ఇదైతే వాస్తవం అన్న. ఎక్కడైనా అంటే నేను చెప్తా ఉన్నా ఇది ఎఫెక్ట్ ఇచ్చింది. అంతేకాకుండా ముఖ్యంగా మనం కూడా ఇక నుంచి కూడా మన పార్టీ కానీ మీరు కానీ రానున్న ఎలక్షన్లో విస్తృతంగా ఈ యూట్యూబ్ ఛానల్ మన పార్టీ పెట్టినా సరే, ఎవరైనా ఇండిపెండెంట్ గా పెట్టుకున్నా సరే మనం విరిగా ప్రోత్సహించాలి, కంపల్సరీ ప్రోత్సహించాలి. పార్టీ తరఫున సరే, లేదా ఎవరైనా ఇండివిజువల్ యూట్యూబ్ ఉంటే వాళ్ళకైనా సహకారం కానీ మంచి మాట కానీ చెడ్డ మాట కానీ ఉంటే మనం ప్రోత్సహించి మనం కూడా ఈ ప్రభుత్వం మీద ఓడిన తర్వాత ఇప్పుడే ఓటర్ల కానీ ఇంటుంటే మాకు రైతు బంధువులు లేదని నెగిటివ్ ప్రచారం బాగా అయింది. ముఖ్యంగా ఎన్నికల ముందు చూస్తే మన ప్రభుత్వం కొంచెం అటవీ అధికారులకు స్వేచ్ఛ చేయడం వల్ల అటవీ పెరిగింది, జంతువులు పెరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది గిరిజనులు కావచ్చు, వాళ్ళని కావచ్చు, మేము భూములు కొట్టుకోలేము, కాంగ్రెస్ వస్తే మేము గుట్టలు కొట్టుకోవచ్చు చేయవచ్చు ఆలోచన అంతా కూడా మనకు వ్యతిరేకంగా పనిచేస్తారు. ఏమో కష్టం కానీ కేసీఆర్ రెడ్డికి వెళ్తాడే, ఏమో ఆర్మూల కష్టం కానీ కేసీఆర్ రెడ్డికి వెళ్తాడే అంటే అందరు కేసీఆర్ కోరుకుంటున్నారు. భవన్ అందరు కేసీఆర్ కోరుకుంటున్నారు, ప్రశాంత్ రెడ్డి నాథ్ అంటున్నారు, అందరు కేసీఆర్ కోరుకుంటున్నారు, శెట్టి నాథ్ అంటున్నారు, జీవారెడ్డి. ఇదేంటి కథ? దాంట్లో ఉన్న మర్మమేంటి? పథకాలు ఒక కేసీఆర్ తప్ప మేము ఏం చేయాలనే సంకేతం అందులో ఏర్పడ్డది. నువ్వు ఇచ్చిన ప్రతి సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేలా గోవన్న మనం అందరం చేరవేలా. ఆయన ఎత్తుడు ఆయనకి పేరు ఈయనకే పేరు వచ్చింది. మరి అందరి పేరు కాబట్టి ఆయన పేరు వచ్చింది. అది కాదు, ప్రాథమికంగా ఎవరి స్థాయిలో ఎట్లా ప్రియారిటీ ఇవ్వాలో అది ఇవ్వాలి. మీ ప్రతిపాదన ఏంటి అని చెప్పేసి చెప్పాలా. మనం సెకండ్ టైం ఎలక్షన్ వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఇదే మన మంచిప్ప ప్రాజెక్టు నిర్మాణం కోసం గోవన్ ఆధ్వర్యంలో మరి ఇరిగేషన్ డిఏతో మీటింగ్ అయినప్పుడు మేము అంత ఉన్నాం. అప్పుడు మీటింగ్ అయినటువంటి 15 రోజుల తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పొచ్చారు, అయ్యా గ్రావిటీ కెనాల్ పోతుంది, మీ భూములన్నీ పోతాయి, మరి మీకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి సమస్యలు లేవనెత్తి ఉద్యమాలు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. స్థానికంగా తినక అనుభవం ఉన్నది. తీసుకొచ్చినప్పుడు అయ్యో మరి నేను చేస్తున్న ప్రతిపాదన కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతిపాదన బాగుంది, రేపు ఈ రైతులలో మరి ఈ సంకేతం పోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి తన మేలో మనం పొందాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. గోవన గారు నేరుగా కేసీఆర్కి చెప్పలేం, నేను చెప్పితే ఆయన ఒప్పుకోడు. నా దగ్గర ఉన్న ప్రతి సమస్యనేమో రైతుల కాడికి ఇస్తుందని, ఇది ఓడికి ఇంకడికి దేవుడు అని చెప్పేసి ఆయన ఇబ్బంది పడతా ఉన్నాడు. కానీ ఏనాడు కూడా మండల క్యాడర్ మీద చెప్పలేదు, మా నాయకులు చెప్పారు. కానీ ఇప్పటికైనా సార్ మా మండలి చెప్తుంది. ఇప్పుడు మండలి ఎవరు ఉన్నారు? ఒక ఎంపీ ఉన్నాడు, ఒక జడ్పీ ఉన్నాడు, అధికారం ఉన్న వ్యక్తి.
ఇప్పటికి మాకు వర్క్ చేయడం లేదు. ఇప్పుడు చెప్తున్నా సార్, ఇప్పటికి మాకు వర్క్ చేస్తలేదు. వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు సార్, చెప్పండి. ఇప్పుడు అందు గురించి మీకు చెప్తున్నా సార్. ఈ మండల్ క్యాడర్ వేసుకుంటా సార్, మండల్ మొత్తం దెబ్బతిందా సార్. ఇది వాస్తవం సార్. అలా అంత ఘోరం జరిగిందంటే సార్, నా దగ్గర నా సొంత ఎలక్షన్ కూడా కష్టపడలేదు సార్. నా ఆవేదన బాగుంది సార్. నా సొంత ఎలక్షన్ లా నేను రెండోసారి సర్పంచ్ చేసిన సార్, కానీ నాకు ఇంత టైం ఎప్పుడు రాలేదు సార్. ఇంత ఘోరంగా మీ దగ్గర మేము వర్క్ చేస్తున్నాం సార్. గురాదం లేదు మా క్యాడర్, గ్రామాల క్యాడర్ కు గురాదం లేదు. అటువంటి వాళ్ళు మా మండలి ఉన్నారు సార్. మా మండలి ఉన్నారు. ఎంపీ చేద్దామని కూడా భయం ఉన్నది. వీళ్ళు చేసుకుంటారు. వీళ్ళు మారకపోతే మాకు ఓటర్స్ పోయినారు. ఇంత జనాభా ఉండి, ఇంత లీడర్షిప్ ఉండి, అంటే ఒక ఇద్దరు ఉంటే వాళ్ళు చెప్తే వాళ్ళకి కాంగ్రెస్ లో చెప్తే ఓట్లు వాళ్ళేవారు. జనాల నుండి వచ్చిన మార్పు కోరకుండా వచ్చినాయి కాబట్టి వచ్చినాయి. ఎక్కడున్న నిరుత్సాహపడకండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు మనిషి మనమే, నువ్వు గ్రూప్ నేను గ్రూప్ అనుకుని ఇంకా దూరం అయ్యే ప్రయత్నం చేయకండి. ఇప్పుడన్నా అందరం కష్టపడ్డాం. ఈ ఓటర్కి అందరం బాధ్యులమే. గెలిస్తే నేను చేసినా అని చెప్పి చెప్పుకున్నాడు కాదు, ఓడిపోతే నువ్వు చేసినావు అని చెప్పి బదనాలు ఎత్తకుండా ఇక్కడైనా ఇప్పుడైనా ఇది మన మంచిగా జరిగింది అనుకోని అందరం ఇదే స్పిరిట్ తోని ఈ పిలిచిందన్నా ఇది ఓన్లీ సర్పంచులు ఎంపీడీస్లే, ఇది కనిపించేవాళ్ళు పార్టీ ప్రెసిడెంట్లు జెడ్పీడీస్లు, ఇంకా రాని వాళ్ళు పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు, అనుబంధ సంస్థలు ఉన్నారు, ఉప సర్పంచులు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు. అంటే ఊరికి 30 మంది మన కార్యకర్తలు కూడా ఎక్కువైపోయి, అంటే లీడర్స్ ఎక్కువైపోయి లీడర్షిప్ ఇచ్చిన సహకారం చిన్న చిన్నవి అక్కడ ఊళ్ళలో కూడా జనాలకు వెళ్ళే పరిస్థితులు లేవు. ఎవరు తినలేరు, ఎవరు ఏం జేబులలో పెట్టుకునే పరిస్థితి కూడా లేదన్న. ప్రతి ఒక్కరికి నాకు తెలిసి జేబు నుంచి పడ్డాయి. అది అమౌంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకా చేతుకు మాకు కూడా తెలుసు అన్న, అందరూ అనుభవం ఉన్న వ్యక్తులే. ఏమన్నా గెలిస్తేనే మాకు విలువ ఉంటుంది. రేపు పొద్దున స్థానిక సంస్థలో నిల్చోవచ్చు, మీరుంటేనే మేము ఈజీగా గెలవచ్చు. ఇప్పుడు గెలవాలంటే ఓన్గా ఎంత తెలివి ఉన్నా, ఎంత నీకు ఫేస్ అట్రాక్షన్ ఉన్నా, నీకు సమీకరణాలు ఉన్నా కూడా భయపడే సిచ్యువేషన్ మేము తెచ్చుకున్నామని మేమే అనుకుంటున్నాం అన్న. ఇవాళ మీరు గెలుచుకున్న వాటికే ఈజీగా గెలుస్తుంటే ఇంతకంటే కాంపిటీషన్ ఏదైనా 2 కళ్యాణ మండపాలు పెట్టినా కూడా సరిపోయినంత జనాభా ఉంటుండే. ఇప్పుడు కూడా అదే పడకండి అన్న. గోవన్ అనేటోడు అని అనేవారు, ఎప్పటికీ భయపడని వ్యక్తి అతను. ఎప్పుడు చూసినా జనాలలో ఉండే వ్యక్తి. మనం కూడా జనాలతోనే ఉన్నాం 10 సంవత్సరాల నుంచి. పోస్టులలో ఉండి భయపడుతున్నాం. ఏ పోస్టు లేనోడు ఇలా ఓటేసి అంటే మీరే నిరుత్సాహపడుతున్నారు. మీరు చెప్పే విధానం ఎట్లుందంటే ఒక్కడు చెప్తే ఒక ఊరే ఓట్లు పడతాయా, మీకు పడాయా, సర్పంచ్ పడాయా, ఎంపీటీసీకి పడాయా? అది కొంచెం మనం నిరుత్సాహపడకండి. మన దగ్గర దాటిపోయింది. అది దాటిపోయిందంటే కొంచెం పై నుంచి లోపాలు ఉన్నాయి. అది కేసీఆర్ లోపం కావచ్చు, ఇంకొకరి లోపం కావచ్చు, అన్న మన స్కీమ్స్ లోపం ఉన్నాయి. దాని గురించి ఆలోచించుకుందాం. నిన్ను తక్కువ అంచనా చేయదు, నన్ను తక్కువ అంచనా చేసుకోకండి. కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి. కొన్ని ఊళ్ళో గ్రూప్స్ ఉన్నాయి, కొన్ని ఊళ్ళో గ్రూప్స్ లేవు. గ్రూప్లు ఉన్న దగ్గర కూడా ఐకమత్యం ఉన్నారు. కొట్టుకున్న దగ్గర మేమిద్దరం కొట్టుకునవచ్చు. అలా ఎలక్షన్ వరకు కొన కోసం తిరిగినాం. గ్రూప్స్ అనేవి కూడా అంటే ఫ్రెండ్లీ గ్రూప్స్ ఉన్నాయి. మరి కొట్లాడుకొని కంప్లైంట్ ఇచ్చుకొని ఇట్లా మన పార్టీకి నష్టం చేసేంత గ్రూప్స్ అయితే మా మండలం అయితే లేవు. అంటే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, కొన్ని అనుభవ లోపం, కొందరికి కొత్తగా ఎన్నుకోబడ్డారు కాబట్టి, కొంత సీనియారిటీ ఉంది, ఒక 2 సార్లు ఎలక్షన్ చేసాం కాబట్టి, ఒక చిన్నప్పటి నుంచి ఉప సర్పంచ్ ఎంపీటీసీ సర్పంచ్ చేసుకుంటూ వచ్చినాం కాబట్టి మాకు అనుభవం. కొత్తగా వచ్చినప్పుడు ఎంపీపీ గారికి కొంచెం ఉండకపోవచ్చు, కానీ ఒకరి అనడం కంటే తెలుసుకుంటున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు రానున్న రోజులలో ఈ ఓటమి మనకు మంచిదే అనుకోవడం బెటర్, కానీ దాన్ని ఎవరెవరు మనం తక్కువ అంచనా వేసుకుంటే ముందట వాళ్ళకి ఇంకా వాళ్ళకు. నేను ఒకటి చెప్తున్నాను, గెలిచినాం కదా వాళ్ళు పెట్టుకున్న డీజేకి 15 మంది లేరన్న డ్యాన్స్ చేద్దామండి. అది ఏ ఊరైనా చూసుకోవాలి. వాళ్ళు సంతోషంగా లేరని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. జనాలు nervous ఉన్నారు. ఓట్లు ఎందుకు వేసిందో వాళ్ళకి అర్థమైతలేదు. అది ఇప్పటికీ అసలు ఎందుకు ఓడిపోయినా నాకు కూడా అర్థమవుతుంది. అది ఎందుకు జరిగిందో ఏం జరిగిందో నేనైతే తిరిగిన వల్ల కష్టపడ్డాను. మా ఊరు పోయినసారి అంటే మండల నాయకుడు కాబట్టి ఊరు గురించి మాట్లాడదని ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలని ఒక సామెత ఉంది కాబట్టి నా ఊరు మాత్రం పోయినసారి 600 లీడ్ ఇచ్చిన అన్నప్పుడు ఇప్పుడు 40 లీడ్ ఇచ్చినందుకు దండలు పడాల్సి వచ్చింది అన్న. నా ఊరు లీడే ఇచ్చిందన్న, నీకు 40. నా ఊరు లీడ్ ఇచ్చిన ఆ 40 కూడా నాకు సరిపోవాలన్నా నేను 400 లీడ్ ఇస్తాను నీకు మాట ఇచ్చిన. నేను ఇంకా ఓడిపోయినా అని అనుకుంటున్నా, కానీ జనాలలో వాళ్ళ ముందట నేను గెలిచిన మా ఊళ్ళో ఉన్న వాళ్ళ వ్యక్తులకు నేను మీరు ఎంత ఏం చేసినా నేను నీకు లీడ్ ఇచ్చిన అని చెప్పి మేము ఇంకా తిరుగుతున్నాం గలి వేసుకొని. ఇట్లా అందరం అదే స్పిరిట్. రాని వాళ్ళు బాధపడకండి. వచ్చిన వాళ్ళు మేము 40 ఏళ్లతో ఇప్పుడు ఆయనకి వచ్చేది ఏం లేదు, పోయింది ఏం లేదు. మీ
ఓట్లలో. కానీ మనం గ్రూప్స్ పెట్టుకోకండి ఇప్పటి నుంచి. ఏదైనా ఉంటే ఇంటిమేషన్ అన్ని కరెక్ట్ ఇవ్వండి. తనకు చెప్పుకోకుండా కూడా మానండి. కొందరు కేసీఆర్ లోపాలు ఎక్కువగా అనిపించినా ఈ దళిత బంధు, ఈ స్కీమ్స్, ఈ 7 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు లేదన్నా. చిన్న చిన్న మిస్టేక్స్ అవిటితో ఒకటన్నా. మళ్ళీ బీజేపీ నాకు తెలిసినంత మట్టి కన్నా బీజేపీ టీఆర్ఎస్ ఒకటైన భావన జనాల కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ తీసుకోపోయారు. దానివల్ల బీజేపీ ఓట్లు ఎక్కువ పడడానికి కారణం కూడా ఈ టీఆర్ఎస్ కేసు వాళ్ళు బీజేపీకి ఇద్దామన్నా మనమే కూడా యూత్ను ప్రోత్సహించడం వల్ల వాళ్ళు ఎక్కువ గుంజితే మనకు ప్లస్ అవుతాం అనుకున్నాం. కానీ 48,000 పోతారని మనం కూడా అనుకోలేదు. అసలు మనం మోసం చేసి మనం ఓడిపోవడం కారణం బీజేపీ కాంగ్రెస్ గారు. పోయిన సంవత్సరం ఆయనకు వచ్చిన దానికంటే ఇప్పుడు 3,000 ఎక్కువ వచ్చినాయి భూపతి రెడ్డికి. మీరు అది గమనించడం లేదు. ఆయన కంటే పోయినసారి కంటే 3,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి, 13,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. కానీ 30,000 అంటే 18,000 కూడా రాని వ్యక్తికి 45,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అది మన ఓటమికి ఒక ప్రధాన కారణం అని. ఎందుకంటే మనం కూడా లైట్ గా తీసుకున్నాం. కొన్ని ఎంతో గెలుస్తున్నామని కావచ్చు, లేకుంటే క్యాడర్ ఉంది, మనం ఒక్కొక్కరు 5 ఓట్లు వేపిస్తే ఆ తొలిలో పోయినామన్నా. ఎందుకైనా ఏమైనా ఓటమి అయిన తర్వాత కూడా ఇంతమంది ప్రజలు ఉన్నారన్న ఓన్లీ మీ మీద ఉన్న నమ్మకంతోనే ఇక్కడ వచ్చిన వాళ్ళు కారణంగా ఇప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఊరికి 15 మంది మీకోసం రమ్మంటే అంటే లీడర్నే ఉన్నారన్న. ఇది వచ్చిన వాళ్ళు సర్పంచ్, ఎంపీస్, మీరు అధైర్యపడే వ్యక్తులు కాదు. మాకు మా వెన్నంటూ ఉండి మమ్మల్ని ఇంకా రానున్న ఎలక్షన్లలో దేనికన్నా ముందుండి దాంట్లో కూడా ఎవరో చెప్పి వినకుండా కష్టపడే వారికి టికెట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అవకాశం ఇచ్చినందుకు గౌరవ ఎమ్మెల్యే గారిని మా మనసులో ఉంటుంది. అదేవిధంగా మేము చూస్తాము. సార్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఒకటి ఏంటంటే గెలిచిన వ్యక్తి మనకు ఈ మంచి చెడు మాట్లాడుకునే అవకాశం ఇప్పించిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇప్పుడు మా పార్టీ అధ్యక్షులు కూడా మాట్లాడారు. ఏంటంటే చివరన ఉన్నాము, చివరినే అవకాశం వస్తుంది. అది గౌరవ ఎమ్మెల్యే సార్ గారు తెలుసు. కానీ ఆయన మనసులో ఏంటంటే సొంత మండలము ఎక్కడ ప్రయారిటీ ఇస్తే మిగతా మండలాలు బాధపడతాయి కావచ్చు అనుకునేది ఆయన మనసులో ఉండే బాధ. కానీ మేము ఫేస్ చేస్తున్నాం ఏంటంటే ప్రతిదీ కూడా మాకు చివరినే వస్తుంది. మొన్నటి ఎలక్షన్ విషయంలో కూడా మేము గమనిస్తే ప్రచార మెటీరియల్ కూడా ఇక్కడ నుంచి పంచుకుంటా వచ్చి సిరికొండకు వచ్చే వరకు మాకు మిగిలాయి. ఎలక్షన్ మెటీరియల్స్ ఏదైనా కానీ ఇక్కడ నుంచి పంచుకుంటూ వచ్చే వరకు మాకు మిగిలాయి. మా అధ్యక్షులు ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు, సార్ మాకు మిగతా మొత్తం మాకు ప్రచార మెటీరియల్ ఇవ్వండి ఫస్ట్. అలాంటి సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేసినాం సిరికొండ మండలం వల్ల. కానీ ఒకటైతే చెప్తాం, పోయిన కంటే ఈసారి మేము అనుకున్న దానికంటే లోటుపాట్లు చాలా ఉన్నాం. ప్రతి ఊరికి వెళ్ళి అరే అందరినీ చూస్తుంటే మన వ్యక్తులే మనకే ఓటేస్తారు అనుకున్నాం. కానీ ఆ ఓట్లు వేసే వరకు పోయేసరికి మన వ్యక్తే మనకు చేయని పరిస్థితులలో కూడా అయిందని చెప్పేసి ఈ వేదిక నుంచి మీకు తెలియజేస్తున్నా. ఇంకోటి ఏం జరిగిందంటే మా దగ్గర నుంచి ఒక బేకర్ గాడు ఇక్కడ మేసి పూసి ఇక్కడ నుంచి బలిసినోడే ఒకటి వేసిండు. ఏంటంటే మన నాయకులనే స్పెషల్ గా వేరే మండలాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, నా మండల విషయమే చెప్తున్నాను. ఆ ఎదురు చేసిండంటే మీరు కాంగ్రెస్ లాగా రాకుర్రి, మీరు అక్కడే ఉండుర్రి, లాస్ట్ వరకు పనిచేస్తున్నట్టే యాక్ట్ అయ్యేది, పనిచేస్తున్నట్టే ఉండుర్రి, కానీ లాస్ట్ 2 రోజులు ఏం చేయకూడదు. చక్కగా ఇంట్లోనే ఉండుర్రి. ఎవరైనా నాయకులు ఫోన్ చేసినా దేనికి ఫోన్ చేసినా అక్కడ బయటకు రండి. ఆ 10 నిమిషాలు ఒక్కరు ఇద్దరితో పనిచేస్తున్నట్టే యాక్ట్ చేయరని చెప్పింది. కానీ డైరెక్ట్ కాంగ్రెస్ లో తీసుకోలేదు. అట్లా సుమారుగా మా మండలిలో 10-15 మంది లీడర్లు వాళ్ళ పేరు తెచ్చి చెప్పడం కూడా వేస్ట్. ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఏంటంటే అక్కడ నైతికత కోల్పోయిన వ్యక్తి ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకోరని అక్కడ నుండి మా కోమటిగా చేసినోడు మా దగ్గరకు వచ్చి మా దగ్గర ఎందుకు కోమటి చేయడు, ఆ వ్యక్తిని మేము ఎందుకు తీసుకోవాలా? సగం నైతికంగా ఆ వ్యక్తులు చనిపోయిన పరిస్థితి సిరికొండ మండలంలో కొందరి ద్వారా కనిపిస్తుంది. అయినా కూడా మేము ఒకటే చెప్పేది ఏంటంటే రేపటి రోజు సిరికొండ మండలం నుంచి స్థానిక లీడర్లను గౌరవ ఎమ్మెల్యే గారి బాజిరెడ్డి సార్ గారి నాయకత్వంలో స్థానిక లీడర్లను గెలిపించుకొని మేము మీకు బహుమతిగా ఇస్తామని చెప్పేసి ఈ వేదిక నుంచి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపటి రోజు ఎంపీ ఎలక్షన్ లో కూడా, ఎందుకంటే సార్ ఇంతకుముందు అందరు మాట్లాడింది అంటే అది ఇది పోయింది అది పోయింది ఇది పోయిందని చాలా మాట్లాడుకున్నారు. కానీ ఎంపీలకు గౌరవ ఎంపీలకైనా ఎంపీడీసీలకైనా సర్పంచ్ ఎలక్షన్స్ కైనా రేపటి రోజు ఈ జరిగే ఈ 3-4 నెలల పరిణామాలు
ప్రజలు మన కోసం మనల్ని నిలబెట్టేటట్టు కాంగ్రెస్ చేస్తుంది. ఈ 3 నెలలు ఇప్పుడు ఏంది చూసాం మనం. రైతు బంధు లేదు, పెన్షన్స్ ప్రాపర్ గా రావట్లేదు. ఈ కరెంట్ సిస్టమ్ కూడా ఇప్పుడు ప్రతిరోజు 3 నుంచి 4 గంటలు, ఇప్పుడు ఇక్కడే కూర్చున్నాం సిటీలోనే ఒక 2-3 గంటల కరెంట్ వాయి. పొలాలు వేసుకున్నాము, పొలాల్లో కూడా సరిగ్గా 9 గంటల కరెంట్ కూడా అయ్యని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క గ్రామాల్లో ఉండే రైతులు నాయకులు రేపు స్థానికంగా గౌరవ సర్పంచ్లు, పోటీలో ఉండే సర్పంచ్లకైనా ఎంపీడీసీలకైనా రేపు జిల్లా కేంద్రంలో ఉండే అంటే పార్లమెంట్ కూడా నిలబడే మన బీఆర్ఎస్ వ్యక్తికి కూడా ఆ ఓట్లన్నీ కలిసి వచ్చి మంచి మెజార్టీ తోటి మనం గెలుస్తామని చెప్పేసి ఈ వేదిక నుంచి ఏదేమైనా చాలా సంతోషం. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత ఈ కార్యకర్త సమావేశం కాదు కానీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, వైఎస్ఆర్టీపీలు, రైతు బంధు అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు అందరితో కలిసి బీఏపీ కార్యకర్తలు వారందరికీ నాకు నమస్కారం. ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, సొసైటీ చైర్మన్ కానీ, రైతు బంధు అధ్యక్షులు కానీ, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు కానీ చాలా మనం గెలుస్తున్నామని గుట్టిగా తిరగడం తప్ప లోతుల దాకా వెళ్ళి ఎవరు పెడితే బాగుంటుంది, ఎవరికి ఎవరున్నాయి ఏదేమైనా ముఖ్యంగా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. 3 సార్లు ఎన్నికల్లో 2 సార్లు గెలిపించారు, 3వసారి కూడా 50,000 ఓట్లు గెలిచిన పార్టీని వారి ప్రతిగా తెలియజేస్తున్నా. అదేవిధంగా గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిన ప్రజలకు హామీలు నెరవేరుస్తారని ఆశిస్తున్నారు. కానీ ఆ హామీలు నెరవేరేది కావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాము మనకు వచ్చే రెవెన్యూ. ఈరోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారు ఒక కుటుంబానికి పెద్దగా సంసారం మన కుటుంబానికి వచ్చే ఆదాయం అంతా ఎంత ఖర్చు పెట్టాలి, అప్పుడే మరి మన కుటుంబం బతకలుగుతారనేటువంటి ఆలోచనతో అది నడిపించిండు. మరి 3వసారి కూడా అదే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం కాకుండా చాలా కంట్రోల్గా వాగ్దానాలు ఇచ్చినారు. కంట్రోల్ ఇచ్చిన వాగ్దానం వల్ల గెలిస్తే తప్పకుండా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరింది. కానీ వీళ్ళు ఇచ్చిన వాగ్దానం ఎట్లా ఉన్నాయంటే వచ్చే ఆదాయం తక్కువ, వీళ్ళు ఇచ్చిన ఆదాయం ఎక్కువ, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కువ. మరి అదే కాకుండా ఇవ్వకుండా ఎవరు కేసీఆర్ ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చిండో హామీలే కాకుండా మధ్యలో అదనంగా కూడా చాలా స్కీమ్లు అమలు చేసినాయి. ఇది మన కళ్యాణ లక్ష్మి కానీ, తర్వాత చంద్రబాబు కానీ, అదేవిధంగా రైతు బంధు కానీ, ఇవన్నీ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు నిజంగా ఇప్పుడు మీకు నేను ఎక్కువ దాన్ని అవగాహన పెట్టుకున్నాను. క్యాండిడేట్గా మేనేజ్ చెప్పాను కానీ వాళ్ళు ఏమైందంటే మన కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీకి 3 క్యాండిడేట్లు 2 తిరిగిపోవాలి. ఇది ప్రతి ఒక్కరికి చెప్పేవారు 6 గ్యారెంటీలు ఉంటాయని చెప్పేసి ఎప్పటి 6 గ్యారెంటీలలో దాదాపు అన్ని గ్యారెంటీలు మనం చేసి దానికి ఎక్కువ వేస్తుంది. ఇప్పుడు అంతే పెన్షన్లు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, మరి మాదే ఇవాళ ఆర్టీసీ ఉంది. ఆర్టీసీలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు మనకు ఎంత ఎక్కువ ఆదాయం పెంచినా రోజుకు 4 కోట్ల రూపాయలు నష్టం. రోజు 4 కోట్ల నష్టం ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు 1000 కోట్ల రూపాయలు ఇచ్చినా 3 కోట్లు 3.5 కోట్లు నష్టం కలుగుతుంది. ఇవాళ మరి మహిళలకు ఫ్రీగా బస్సులు వల్ల దాని 4 కోట్లు నష్టం. ఆ 4 కోట్లు ఈ 4 కోట్లు 8 కోట్లు ప్రతిరోజు నష్టం జరుగుతుంది. వాళ్ళు ఏమంటారంటే ఇవాళ 2 హామీలు నెరవేర్చారు. ఒకటి ఆరోగ్యశ్రీ, రెండోది బస్సు ఈ 2 కూడా ఒక అటెండ్గా అటెండింగ్ చేయకపోతున్నాం. లాస్ట్ చివరి అటెండ్ ఆరోగ్యశ్రీ ఏమో బడ్జెట్లో వచ్చేది
రాష్ట్రం ఈ ఫ్రీ బస్ కూడా చివరిలో కట్టింది కాబట్టి నేను ఈసీగా ఉండేవాళ్ళని చూస్తుంది మిగతా 4 వ్యక్తులు ఇమీడియట్ పెట్టబడింది కాబట్టి ఇక్కడ లేదు ఇంకో విషయం ముఖ్యమంత్రిగా చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రజలు చాలా ప్రజలు ఏమి చూపుతుంటే మీరు ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటే రైతులకు ఎకరానికి 10,000 వస్తాయి మీకు మరి ఇవల్ల మాకు డిసెంబర్ 9 లోపల అయితే మీకు 10,000 ఇస్తామని చెప్పాడు. అదే కరెంట్ కూడా కరెంట్ అడగండి మా ప్రభుత్వం వస్తుంది మంచిగా ఫ్రీగా ఫ్యాన్ వేసుకోవచ్చు టీవీ పెట్టుకోవచ్చు మా ఇంట్లో కరెంట్ రాసుకోవచ్చు కాబట్టి డబ్బులు అడగండి చెప్పాడు. డబ్బులు కట్టలే వాళ్ళు మరి అదేవిధంగా 2 లక్షల రుణం తీసుకునేప్పుడు నిలవాడిని వ్యక్తి తెలుస్తుందని చెప్పాడు. అంటే అరచేతుల స్వర్గం చూపించాం గెలిచినటువంటి పార్టీ అంత ఈజీ కాదు. అయినా పర్లేదు మనము ప్రజల యొక్క తీర్పును గౌరవిద్దామా ఏదేమైనా వల్ల మనకు కాంగ్రెస్ పార్టీ తేడా ఏం లేదు. మరి 2% మాత్రమే కూడా తేడా ఉంది, తక్కువ తేడా ఉంది. కొంచెం కష్టపడితే ఎక్కువ 20 గెలుస్తున్నాం. కానీ ఏమని మావాడు మా కోసం చెప్పినట్టు కొంచెం మనలో కూడా లాభాలు వచ్చేసి మనకు గెలుస్తాం కాబట్టి ఏదైనా 2 సార్లు ప్రజలు మనకు గెలిపించారు, 2 సార్లు అధికారం తీసుకొచ్చారు. ఆ 2 సార్లు తీసుకొచ్చినందుకు ప్రజలు కూడా బాగా చేశారు. నేను ప్రజలు చూస్తుంటాను ప్రజలు శివరంలోకి వస్తున్నారు. ఏడు తిద్దామా తీయద్దని ఆలోచుకుంటున్నారు. కానీ నా మనసులో అనుకుంటుంటే బాగా చేస్తూ ఉంటుంది. ఆ మనసులో అనుకుంటుంటే ఏడు పెట్ట మరి మన వాళ్ళు ఏళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత బాధపడుతుందని ఆలోచనని గేట్ తీరాలి. 20 రూపాయలు ఎట్లా వస్తుంది కూర్చోబెడుతుంది. ఏం వాళ్ళు అడుగుతున్నారు టైం తిండలేకపోతుండే, టైం ఛాయ్ లేకపోతుంది, టైం మొదలెట్టుకోపోతుంది, స్నానం కూడా చేయకపోతుంది. కానీ ప్రజలు ఎవ్వరు కూడా బాధపడద్దు, మనసులో తిట్టుకోవద్దని ఆలోచన తప్ప ఏ ఆలోచన లేదు. ఏదేమైనా ఈ 10 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు అందరూ. సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ సొసైటీ చైర్మన్లు కానీ సొసైటీ చైర్మన్ కూడా నేను చెప్తున్నా వాళ్ళ బాధలు లేవన్నా చెప్తుంది, లారీలు రాలేదని చెప్తుంది, నాకు అన్న ఇంకా డబ్బులు రాలేదని చెప్తుంది, ఇవన్నీ చెప్తున్నాను అన్న ఎరువులు రాలేదని చెప్తుంది. ఇవన్నీ కూడా ఏకపాత్రాలే. జస్ట్ లైక్ నేనే సొసైటీ చైర్మన్గా, నేనే సర్పంచ్గా, నేనే ఎంపీటీసీగా, నేనే ఎంపీపీ లాగా, నేనే జడ్పీసీ లాగా, నేనే ఎమ్మెల్యే లాగా అన్ని పాత్రలు నిర్వహించాను. ఎన్ని పాత్రలు నిర్వహించినా ప్రజల్లో సంతృప్తి రాదు. నాకు అర్థం కాదు. ఏమైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే అబద్ధాల హామీతో గెలిచింది. చక్కగా చేయాలని హామీతో కాదు. రేవంత్ రెడ్డి తప్పుగా అన్నాడు, ప్రజల అమాయకులు, వాళ్ళు మోసం చేస్తే మోసపోతారు, మేము మోసం చేస్తాము వాళ్ళు మోసపోతారు డైరెక్ట్ చెప్పారు. జనం అర్థం చేసుకున్నారు. వాళ్ళకి మోసం చేసిండ్రు, మోసపోయిన ప్రజలు అని నేను అనుకుంటున్నా. రేపొద్దు ప్రజలు కూడా అనుకుంటున్నారు. గమనించాలి, రైతు బంధు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కరెక్ట్ టైం పడుతుంది. అది 5,000 రూపాయలు అది పంటలు ఇప్పటిదాకా లేవు. 100 రూపాయలు మరి రూపాయట దానిలో ఏది ఎకరంలో పడుతుంది పడుతుంది. అంటే ఎట్లా తమాషా అయిపోయింది. జనంతా ఆడుకుంటారు కాంగ్రెస్ పార్టీలో. సరే ఆడుకొని ఎన్నో ఆడుకున్నట్టు అబద్ధం లేదు. కాబట్టి ఇవాళ నేను ఏమంటున్నంటే మరి ఈరోజు మరి కేసీఆర్ గారు కానీ నేను కానీ ఓటమి సంస్థ చేశాను. నేను 94 ఇండిపెండెంట్ ఉన్నప్పుడు నేను గెలుస్తాను 10,000 ఓట్లు వస్తే నాకు ఆ వ్యక్తి ప్రభుత్వాన్ని పోటీ సెకండ్ టైం వాస్తవంగా గెలిచిన, సెకండ్ టైం బాగా కష్టపడ్డా, బాగా డెవలప్ చేసిన ఓడిపోయాను. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ ఓడిపోయాను. ఓటమి అనేది నాకే పెద్ద భయం కాదు. నాకు కానీ కేసీఆర్ గారికి పెద్దగా వ్యత్యాసం లేదు. చిన్న కార్యక్రమంలో భయం బాధ, మీరు సర్పంచులకు బాధ, ఎప్పుడు బాధ, ఎప్పుడు బాధ ఉంటుంది. ఉండాలి కాదు. మేము ఎట్లా ధైర్యంగా ఉన్నామో దేశం కూడా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే అబద్ధాలు చెప్పి గెలిచిన ప్రభుత్వం ఇది ఈరోజు రాలేదు. ప్రజలు ఎంత ఎత్తుకున్నారో ఎత్తు మీద ఆ పార్టీని అక్కడ కింద పడేసి గొప్పతనం ఆ పార్టీ నాకు తెలుసు. వాళ్ళ అభిప్రాయం మేరకు ప్రభుత్వం పనిచేయకపోతే పడగేసుకుంటారు నాకు బాగా తెలుసు. ఆ పని జరుగుతారని నాకు ఉన్నాను. అదేవిధంగా మరి మళ్ళా ప్రజలు ఏవైతే స్కీమ్లు పెట్టారు ప్రజలకు, ఏది కళ్యాణ లక్ష్మి ఉన్నది, కళ్యాణ లక్ష్మి
నన్ను ఎక్కడ పడితే అక్కడ ఇచ్చాను అప్లికేషన్ ఎక్కడ సందర్భం మీటింగ్ ఉన్నా గ్రామానికి వెళ్ళినా ఊట దగ్గర ఆగినా నేను ఇంటి దగ్గర ఆగినా వచ్చి పెడుతున్నా దగ్గర సొంతంగా పెడుతున్నాను ₹1,10,000 నేను డైరెక్ట్గా మహిళా సోదరులకు ఇస్తున్నాను నేను మీ అందరూ పిలిపించి దాన్ని ఏం చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ₹1,00,000 ఇస్తాం బంగారు పెట్టుకున్నాం ఇవాళ మొన్ననే నిన్న మనం కొత్తగా వచ్చాను 5,00,000 బంగారం లేదు ₹1,00,000 వచ్చాను ఇది జరుగుతాయి అంటే విషయం ఏంటంటే జనానికి వాళ్ళు ఏది కోరుకుంటారో వాళ్ళ ప్రభుత్వం వద్ద కోరుకోవాలి మనకంటే ఎక్కువ వాళ్ళు చేస్తాం కాబట్టి వాళ్ళు కోటిస్తారు చేస్తే ఓకే సంతోషం చేయడానికో అప్పుడు అప్పుడు మనకు కూడా ప్రజలు పడాల్సిన అవసరం ఉంటుంది మనం తప్పకుండా వాళ్ళతో కూడా పోరాడదే తమ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంటర్వ్యూలు లాగి మనం సినిమాలు వస్తున్నాం అదే విరామం వస్తుంది ఇంటర్వ్యూలు వస్తాయి ఇది బయటకు వెళ్ళి తాగుతాం ఇంకేది చేస్తాం ఇంకేది చేస్తాం అసలు విరామం లాగి ఇంకేదో పోయింది కుప్పలుగా పోయినాయి మన కుప్పలు పోయినాయి మన పవర్ లేదని కూడా చూద్దాం చెప్తాం మీరు కూడా గట్టిగా ఉంటుంది అదేవిధంగా మరి నేను కూడా ఆశ్రమాసిగా ఈ స్థాయికి రాలేదు ఒక సర్పంచ్గా వచ్చాను సర్పంచ్ గెలిచాను సర్పంచ్ ఉన్నప్పుడు ఉదాహరణ చెప్తాను సర్పంచ్గా గెలిచినప్పుడు సంత ఉన్నప్పుడు సంత అంటే దాదాపు 150 గ్రామాలు 150 గ్రామాలకు సంతి ఇప్పుడు మండలంలో 30 గ్రామాలకు కూర్చున్నాను ఇప్పుడు 150 గ్రామాలకు సంతి ఆ సమితిలో నేను వచ్చిన గ్రామ సర్పంచ్ బయటికి ఎట్లా చేస్తుంటే నేను 150 మంది కంటే ఎక్కువ బయటికి చేస్తున్నాను 120 మంది కంటే ఎక్కువ బయటకు నేను చేస్తుంది సమితి మీటింగ్లలో మీటింగ్ జరిగేటప్పుడు నేను రాలేదనుకో జనం పాజిటివ్ కూడా రాలేదనుకో అంటే మదరాస్తుందని చూస్తున్నాను ఒకరోజు రాకపోతే అరే అన్న రాలేదు చూస్తున్నాడు అట్లా మీరు కూడా కోరుతుంది మిమ్మల్ని మీరు కూడా రేపు గెలిచి మీరు గెలిచి బయట చేస్తే నాకు ఎవరు ప్రజలు అరే మాట్లాడుతున్నా పరమా వ్యక్తి చెప్తే నాకు సంతోషం బయట చేసిన కాబట్టి ఇవాళ వాళ్ళు ఎవరికి కూడా 150లో 119 మంది ఇంటర్వ్యూ నేనేం బయట ఇష్టపడి మండలి పెట్టాను నేనేం చెప్తున్నానంటే ఎవరికి స్ఫూర్తి మనకు కావాలి స్ఫూర్తి లేని మనం పైకి రాలేదు మనం ఇవాళ నేను చూసిన చాలా మంది మంది సంఘాలు తీసుకున్నాడు ఈ అంటున్నాడు ఎంత పెద్ద మెడల్ అంటే ఎట్లా నటించిన మన దగ్గర అంటే ఎన్టీ రామారావు అంటాడు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు అంటాడు అందరూ నటించాడు ఇప్పుడు ఆడిగా బాధపడే నటిస్తే పవర్ ఇస్తే ఈ నటులేదు మనకు అవసరం లేదు మనం జెన్యున్ పర్సన్స్ కావాలి మనం ఒకరిగా తిరగాలి 10 మందిగా జెన్యునిటీ కావాలి మనం నేను చెప్తున్నాను మీకు ఒక విషయం మనకు 170 గ్రామ పంచాయతీ మనకి 7 మండలాలు ఒక మండలి పేట తప్పితే దాదాపు 7 డెప్యూటీషన్ 6 మండల అధ్యక్షులు 28 మంది సొసైటీ చైర్మన్ మనకు ఇవేందా 22 మంది సొసైటీ చైర్మన్ మనకు 22 మంది సొసైటీ చైర్మన్లు అందరి మనకి ఎవరు వేరే లేరుగా మొత్తం మనకి డిస్ప్లేలో మండల్ పేట బీజేపీ పోయాడు నేను ఎమ్మెల్యే ఉన్న రోజు మీకు అనిపిస్తాను వాడు సర్పంచ్ మన అసోసియేషన్ రాలేదు వాడు పార్టీ గెలలేదు అది వాడమంతా పెట్టుకున్నాడు బీజేపీ మన మందికి ఏమైందేమో మీటింగ్ పెడుతుంది వాడు తీసుకెళ్ళాడు ఇంకా 5 నెలలు ఉండదు వాడు ఎట్లా మనకు మన మండల పేరు లేకపోయాయి ఎమ్మెల్యే సభ లేకపోయాయి మన నిధులు ఎట్లా నిధులే ముఖ్యం మనకు ఎన్ని తెచ్చాడు ₹1 కోటి తెచ్చాడు ₹1 కోట్ల ఈ చర్చించిన ప్రశ్నించాను కూడా ఏమైంది ₹1 ప్రొసీజర్ ఇచ్చిన చెక్ డ్యామ్ చేశాను నేను బ్రిడ్జిలు కట్టించాను మనము ఇబ్బంది కమ్యూనిటీ అనిపించాను మనము సీఎం గారు చెక్కులు ఇచ్చాను నేను కళ్యాణ్ చెక్కులు ఇచ్చాను నేను ఏమైంది పరిస్థితి పిచ్చకుంట్లో 50,000కో 70,000కో లొంగిపోయి మనం సరెండర్ అయితే ఏమి విలువ ఉంటుంది ఉంటాయి విలువ నేను ఇబ్బందులు ఆడుతున్నాను ఏం విలువ పడుతుంది మనం వాళ్ళు ఫైట్ చేస్తే విలువైతారు ఉండండి ఫైట్ చేయండి మీరు మెజారిటీ కూడా ఉన్నారు ప్రజెంట్ వాడు ఎటువంటి మీరు తీర్మానం చేయలేరు సదగా పెట్టించారు నాకు నేను శివుతో మాట్లాడుతున్నాను మీద మేము ధర్నా కూర్చుంటలేదు ఎవరు చేయడాడు
ఇంటికి గెలుస్తున్నాడు ఎట్లయితే అన్నాడు ఇంటికి గెలుస్తున్నాడని ఆ వాటికి గెలుస్తున్నాడు వాడు గవర్నమెంట్ రావడం అవునే కదా అట్లా ఉండాలి కానీ మనమే సరెండర్ అయిపోయి అరే నా పిల్లల ఉద్యోగం చేస్తుంది నా పిల్లలు ప్రాంతానికి సంపాదించకూడదు ఇప్పుడు అరే అమ్మ విచిత్రం అట్లా ఉంటే చెప్పున్నారు ఇప్పుడు మన తమ్ముడు మా నాన్నను ఉద్యోగస్తులు ఉంటాడు నువ్వు మన పార్టీ ఉన్నావు నీ తమ్ముడు అన్న ట్రాన్స్ఫర్ చేసిన లేదు ఎందుకు కావాలి ట్రాన్స్ఫర్ చేయాలి మేము పని చేయాలా ఏమవుతుంది అలా చేస్తాం ప్రమోషన్ ఇస్తాం మనం గవర్నమెంట్ వేస్తే మన దగ్గర కూర్చోబెడతాం మనం అప్పుడు కాదు అప్పుడు మనుషులు చెప్తున్నాను మీకు చాలా మంది నేను చెప్తాను మీకు నేను అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేకుండా నేను ఆర్మూర్లో ఉంటే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఉంటే ఆర్మూర్లో నేను ఎమ్మెల్యేను గవర్నమెంట్ తెలుగుదేశం ఒక టెంపుల్ కమిటీ వేయరా అని చెప్తే అసిస్టెంట్ కమిషనర్ గారు ఏలే నేను ఎప్పుడూ వేయలే మాధ్యమం చెప్పేసి వేస్తే నేను అడిగిన అదే ఏంటంటే అంటే సార్ గవర్నమెంట్ వాళ్ళు కదా సార్ నేను చేసిన నేను గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని మర్చిపోకుండా నేను వాళ్ళు తీసుకెళ్ళి నేను ఎక్కడ పడినా అంటే కర్నూలు ఒకటి కర్నూలు రాష్ట్రం కర్నూలు పడ్డాను మర్చిపోయాను కర్నూలు పడితే చేసుకోవాలి బాజిరెడ్డి గారు కూడా నాకు విషయం ఉండే కేశవాస్ నా దోస్తు శబరి నా దోస్తు సంతోష్ నా దోస్తు ఇలా దోస్తు పీరియడ్ పోయినాను వాళ్ళు అడిగిన సార్ నా ప్రార్థన చేసింది కాదు మిత్రుడు మిత్రులని వదిలిపెట్టాడు కాదు నేను చెప్తున్నాను నేను ఎవరిని కూడా నేను అధికారంలో ఉండి కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేను నేను ఎమ్మెల్యేగా 2 సార్లు ఉన్నా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేను మీకు చెట్టులో ఇబ్బంది పెట్టలేను ఎందుకు లేను బయట పెడితే పెట్టుకుంటాను నేను కానీ చూద్దాం నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరు బాధ్యత కూడా ఉండాలి నేనన్నా నేను సర్పంచ్ ఉంటే నేను మా ఊరికి 5 లక్షల రూపాయలు రోడ్ సెక్షన్ కలెక్టర్ ఎమ్మెల్యే క్యాన్సల్ తీపించాడు నేను ధర్నా కూర్చున్నా కాబట్టి ధర్నా కూర్చున్న 4-5 వరకు నేను దీపం లేకుండా వాళ్ళ సామ్యం చేసారు టెండర్ పిలుస్తుంది పెట్టినా అట్లా ఉండాలి తప్ప జిల్లా మొత్తం తీసుకున్నప్పుడు నేను ధర్నా జిల్లా మొత్తం అంటే సరళత ఇట్లా అలాగే నాకు సరళ కావద్దు ఫైటింగ్ చేయాలా ఇబ్బందులు వస్తాయి కేసులు అవుతాయి మనం జైలు పోతాం మనం మొదలు చేస్తాం మనం మరి 23 కేసులు అప్పుడు 23 కేసులు నాకు ఏమైంది 23 కేసులు అని ఆన్సర్ ఇండైరెక్ట్ అవునా కదా నీకు సమాజం సపోర్ట్ చేస్తాను పార్టీ సపోర్ట్ చేస్తాను నీకోసం కేసీఆర్ అసలు గారు ఇవన్నీ ఉంటాయి పార్టీ ఆశమాషి కాదు తెలంగాణ కోసం కొట్లాడే పార్టీ తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చే పార్టీ ఇది కేసీఆర్ ఉన్నాడు కేటీఆర్ హరీష్ రావు ఉన్నాడు ఫలితం ఉంది తక్కువ ఇక్కడ భయపడతాం ఊళ్ళో బయట వెళ్తామంటే అది ఎవరిని ఇబ్బంది పెట్టలే మనం అధికారం ఉంటుంది అది గెలిచాడు మంచి పని కొడతాడు 6 గంటల మంచి తీసుకున్నాను చెయ్యి ఇప్పటి జీతాధికులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దళిత బంధు 5 మంది లేదు పెన్షన్ దిగులు పాపం ముసలు ఏమైంది శ్వేతపత్రం ఏదో అసెంబ్లీలో ఏం శ్వేతపత్రం లేదు డబ్బులు లేవు అప్పుల పని చేసిండు నేను ఇవ్వమంటావా నువ్వు దొప్పించుకోవాలి మాకే సంబంధం విషయ గ్యారెంటీ అంటారు నేను ఇస్తున్నా మేము గెలిస్తే మేము ఇచ్చాము మేము చేస్తుంది కదా మేము ఇచ్చిన హామీ మేము చేస్తుంది మేము ఇచ్చిన మేము చేయాలా అదే సంవత్సరం చెప్తాం మేము అసెంబ్లీలో ఈ అప్పులు తెచ్చాం మేము ఇంత ఆదాయం ఉంది నువ్వు చేస్తుంది అప్పుడే స్వయం హామీ మీరు ఇచ్చినప్పుడు చేయాలి లేదు లేదు చేతగాక దమ్ము లేక ధైర్యం లేక ఇవాళ శ్వేతపత్రం అని చెప్తా ఉన్నారు మన పార్టీ విడుదల చేస్తుంది శ్వేతపత్రం దాని టోటల్ మన పార్టీ విడుదల చేస్తున్నారు నేనేమంటున్నామని మా సంబంధం లేదు 6 గ్యారెంటీలు అమలు చేయి సంతోషం అమలు చేయలేనుకో ప్రజలు తిరగబడతారు వాళ్ళు నిలబడిపోతారు వాళ్ళు కాదు మనకు మన అవసరం లేదు ప్రజలకు ఏం చేస్తాం మీకేం చేస్తాం అదే అనుకోవాలా మేము తప్పు చేసాం కాంగ్రెస్ పార్టీ కొట్టేసి అనే మాట తప్పకుండా వస్తాయి నేను నమ్ముతుంది ఇవల్ల వాళ్ళకే తృప్తి లేదు
వాళ్ళు అధిష్టానం తృప్తి లేదు కదా. ఛత్తీస్గఢ్ పోయింది కాంగ్రెస్ పార్టీ అధికారం, రాజస్థాన్ పోయింది, మధ్యప్రదేశ్ అది కూడా పోయింది, 3 పోయినాయి, 3 కూడా వచ్చింది. అదే తృప్తి లేదు. తృప్తి రేవంత్ రెడ్డి కూడా వచ్చు. వచ్చారు అసెంబ్లీ ఎన్నికలు అయినాయి, సంగతి కూర్చుంటున్నారు వాళ్ళు. పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మీరు అంతే ఎక్కువ అవసరం లేదు. పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత ఉన్నది ఏముంటుంది, పునర్భాష పెడతారు, అగేన్స్ట్ వాడు ఇక్కడ గవర్నర్ పెట్టిస్తారు పునర్భాష. మనం చూస్తూ ఉంటాం, మనం ఇబ్బంది ఏం లేదు. మరి అడ్డగూడ చెప్పారు అదనకుండా రాసి చూస్తారు. బాధ్యత కూడా ఏం మాట్లాడుతున్నాడు, ఏమని చెప్పాలి అక్కడ అనుకుని ఉంటే కొంతమంది జగన్ గారు చెప్పండి, నాకేం బాధ లేదు. పునర్భాష గ్యారెంటీ అనుకుంటున్నాను, నేను చెప్తున్నాను. అదేదో అనుకుంటున్నాను మమ్మల్ని గ్యారెంటీ అవుతాయి. ఇప్పుడు నేను కోట్లాది రూపాయలు శాంక్షన్ అదనంగా 7 చట్టాలు తెచ్చాను, అదనంగా 4 బ్రిడ్జిలు తెచ్చాను, అదనంగా 50-30-40 కోట్లది కంప్లీట్ చేస్తాను అన్ని కులాల వరకు. అవి ఏం తమ్ముంది, అవి చేయండి. ఇప్పటికీ అదే చేస్తారు, పని స్టార్ట్ గారు పని చేయమని చెప్పేసి ఇది పని చేస్తారు. ఇన్ని ఇయ్య కూడా మమ్మల్ని ఒడగొట్టిన వ్యక్తులు అడగాలి అక్కడ. మరి మాకు అదే చెప్పు, టీఆర్ఎస్ పార్టీ మాకు అద్దన్నా మీరు పక్కగా చెప్పు. ఓకే, సంతోషపడతాం మేము. కోట్లాది రూపాయలు సీఎం రిలీఫ్ అంటే కోట్లాది రూపాయలు 25 కోట్లు సెక్రటరీ ఇచ్చేస్తాం పేరు. ఈవెన్ సంతోషపడతాం మనం. మనకంటే ఎక్కువ కష్టపడితేనే జనం వేసుకుంటారు. మనలో స్థలం పడడం కోరు ప్రజలు. నేను చెప్తాను మీకు, నేను దగ్గర చెప్తాను. ఇంకో మాట వస్తుంది, ఒకరు వాడి సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది. నేను చెప్తాను అందరు కూడా, మళ్ళీ గ్రూపులు ఉంటే ఇప్పుడు కంపెనీ పెట్టండి, ఒకరు పెట్టండి, అందరి కోసం మాట్లాడతారు. ఎవరు పెట్టాలి, ఎవరు పెట్టాలప్పుడు క్యాండిడేట్ పెట్టుకుంటారంటే వాడు ఓడినా గెలిచిన మాత్రం ఉండాలి. వాడు ఓడినా గెలిచినా మాత్రం ఉండాలి. ఆ వ్యక్తి పెట్టండి. అది ప్రమాణం గెలిచిన వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఉండాలని సచివాలయనే అని చెప్పి అది కొట్టే వాడు గెలిచిన వాళ్ళే కొట్టే గెలిచిన మా సర్పంచ్ ఓడినా మా సర్పంచ్ ఎంపీడీసీ కూడా అంతే ఎక్కువ మాట్లాడుకోండి, ఒకసారి మాట్లాడుకోండి. మీరందరూ కలిసి అన్నయ్య టీడీపీ ఇస్తారు. ఎంపీ కూడా అంతే, ఎంపీడీసీ కూడా అంతే, ఎంపీడీసీ కూడా అంతే. ఎంత కూర్చొని మాట్లాడుకోండి. మీరు మాట్లాడుతుంది రిజర్వేషన్ ప్రకారంగా కూర్చొని మాట్లాడుకోండి. ఎవరైనా కానీ మన పని కలిసి ఉండాలి. మన పార్టీ అంటే అనుకునే వ్యక్తి కాదు. మీకు నా పర్లేదు, ఇద్దాం, ఓడిపోతాడు, గెలిచి సంతోషం. గెలిచుడు వాళ్ళ డబ్బులు వాడాడు, అది గెలిచి కొట్టాడు. ఏం రామాన్ని గెలిచాడు, అవసరం అన్నాడు, అవసరమేమా? ఇవన్నీ నేను చెప్తాను. ఇంకో విషయం కూడా చాలా వీలు మాట చెప్తాను మీకు. ఇదే మండే వెంకటేశ్వర రావు ఉన్నప్పుడు 4 సార్లు ఆయన గెలుస్తుండే కానీ ఎన్ని ఉండకపోతుంది, చెప్పి ఉండకపోతుంది. కారణంగా తెలుసా, ఓడిపోతున్నాడు. వాళ్ళు గెలిస్తే వాళ్ళు చేసిన దుర్మార్గం, వాళ్ళు చేసిన చిన్నపడ్డం అది ఎమ్మెల్యేకి పట్టేదని చెప్పి ఆయన ఓడుకుంటున్నారు. దాన్ని ఆయన ఒక్కడే గెలుస్తున్నాడు. గెలిచినందుకు కాంగ్రెస్ వాళ్ళు చెడు పెడుతున్నారు. అది ఇలా మనం సీట్ మండలం పడేస్తున్నారు. ఒక టెక్నిక్ అది. నేనేమంటా అట్లా కాదు, మన పార్టీని గెలా, మనోళ్ళు గెలా. గెలాలంటే పార్టీ అంటే సచివుడు కాదు, పార్టీ ఓడిపోయినా గెలిచినా వాడే మనకి పెట్టేసి వాడే మనకు సర్పంచ్. నేను ముందే చెప్తాను మీ అందరూ కూడా, సర్పంచ్ అయితే మీటింగ్ పెట్టినాడు. ఏం పెట్టిందంటే మెయిన్ కార్యకర్తలు మెయిన్ నాయకులు మీరు కాబట్టి గ్రామాలలో జనరల్ పబ్లిక్ అయితే లాభం లేదు. ఎలాగైనా కార్యకర్తలు పెడితే 10 వస్తారు, లాభం లేదమ్మా. మెయిన్ మనుషులు లేదు. వాడు మెయిన్ సర్పంచ్ ఎంపీటీసీలు సొల్యూషన్ మీటింగ్ ఉంటుంది కాబట్టి దీనికి మీనింగ్ ఉంటుంది కాబట్టి పెడుతుంది. నాకు వచ్చేవాడు అలా సర్పంచ్ తిరిగి రాడు, పోనీ మనకు పోయేది ఉన్నోడు కాదు. మనం గెలిచాడు కూడా ఒక సర్పంచ్ అందరిలోనే ఉండి సైన్యం మొత్తం మనది కమాండ్ ఓడిపోయింది. ఏం లాభం, మరి వెంటనే పని చేయలేదు, సరెండర్ అయిపోయింది మొత్తం. లేదు కొట్లాడు అందరు కొట్టాడు. ఇక మనం కొట్టాడు సర్పంచ్ ఉన్నాము, ఉదడి చేయన్నారు, ఎన్ని పేరు ఎప్పుడేస్తున్నారు, ఎందుకు ఓడిపోతాం మనం? కారణం కదా మన మనకి కరెక్ట్.
మా ఎన్ని స్కీమ్ ఉండే 20 వెళ్ళలేదు మన ఎమ్మెల్యేలు హైదరాబాద్ చుట్టూ మీ దగ్గర మీరు గ్రామాలకు వెళ్ళలేదా తెలుసు కదా అంటారు అన్న డబ్బులు ఖర్చు పెట్టలేదు డబ్బులు ఖర్చు పెట్టడం ముఖ్యం కాదు కార్యకర్తలు పనిచేస్తే వాళ్ళకి తెలుసు చెప్తారు మీకు సతీష్ ఉన్నాడు చూసాము బయట చేస్తాడు ఏమైనా అయిందనుకో కూర్చోనా కేసులు అయితే మన ఎవరైతే మొత్తం మాట్లాడిస్తారు ఉంటాయి కేసులు ఉంటే కేసు అయిపోయాడు ఇబ్బంది ఏముంది మనకు ఇబ్బంది పెడుతున్నాం మనం ఏం తప్ప చేసినాం మనం ఎవరు తప్ప చేసినాం మనం ఓట్లు చేసాం బ్రిడ్జ్ కట్ చేసాం మనం అన్నీ చేసాం మనం పర్సనల్ లాభాలు చేసాం మనం కార్యకర్త ఇబ్బంది ఆదుకున్నాం మనం ఒక కార్యకర్త 25 లక్షలు ఇచ్చినాడు ఎల్ఓసి 5 లక్షలు 10 లక్షలు 3 లక్షల చెక్కులు 4 లక్షల చెక్కులు 5 లక్షల చెక్కులు పైసలు చెక్కులు కాగితాలు అవి దమ్ముంటే అప్పుడే మనం చూద్దాం సంతోషపడతాం రోజుకు వచ్చే ఆదాయం ఎంత అంటే 450 కోట్లు గవర్నమెంట్ కాదు 450 కోట్లు ఆదాయం నెలకు ఎంత రోజు 450 అయితే 11,000 కోట్లు 13,000 కోట్లు సంవత్సరానికి 340 కోట్లు 1,40,000 కోట్లు 1,30,000 కోట్లు 1,30,000 కోట్లలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీదారేటు మనకి ఏది మన స్కీమ్ పెట్టినో స్కీమ్ లేక ఖర్చు 80,000 కోట్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పేరు మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు తీసుకున్నాను ఎలా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు ఇది సంతోషం డబుల్ హామీలు ఫస్ట్ క్యాబినెట్నే మేము 2 లక్షల చెప్తున్నా అన్నీ కూడా చెప్తున్నా మీకు అందరికీ ఇవన్నీ చేసేది టికెట్ మన ప్రజలు ఇవ్వాలి ప్రజలు వచ్చిందా హైదరాబాద్ వచ్చిందా అది చెప్పినప్పుడు ఉద్యోగం ఇచ్చిన 3 అడిగారు లేదు ఇంట్లో వచ్చిన లేదు తెలియదు ఇబ్బంది లేదు 10 ఏళ్ళు పాస్ తీసుకుని పరిగణితే ఏమిస్తుంటే ఇవ్వడానికి ఈ కథ నడుస్తూ ఉంటుంది తమాషా కూడా నేనేమంటున్నాను మీ అందరికీ దయచేసి చెప్తున్నా నువ్వు సగం ఉంటా అన్నా మరి కొన్ని నాదేమన్నా అందరూ ఎమ్మెల్యే వైపు ఉన్నాయని చెప్పండి నాకే బాధ నేను చదువుకున్నాను బాధ్యత కూడా తిరగలేదా పనిచేయలేదా పనిచేసాం ఎలక్షన్ అయితే కూర్చోడానికి ప్రతి ఊరంటే ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 కేసం అడగాలి పడకుండా ఓడాలి మన నాన్న లేవాలి మనోడా యంగ్ ఉన్నటువంటి కార్యకర్త చంపేసాడు నేను నమ్ముకురాను ఎక్కడ పాప పెద్దవంశ పెట్టి పరిచయం చేసినప్పుడు మాటే బదనాం కావాలి కూర్చోలేదు సినిమా పేరుంది సినిమా డౌన్లోడ్ చేసాం ఆ ప్రింట్ చేసినాం అన్నీ చేసాం ఆ ఎస్సీలకు మీరు భయపడి బయట చూసాం అన్నీ చేసాం అన్నీ చేసిన తర్వాత ఊళ్ళో అయిపోతే ఏం చేద్దాం మరి మన కంజర్ ఉంది కంజర్ కావాలి ఫస్ట్ ఏం లేవు నా ఊళ్ళో మొత్తం రోడ్డు ఊళ్ళో మొత్తం రోడ్డు కనీసం గ్రామపంచాయతీ పెట్టి తాండాలని తాండాలు దాదాపు 50 తాండాలు పాత తాండాలు 15 కొత్త 50 తాండాలకు కూడా ఇచ్చాము బీటీ రోడ్ 50 తాండాలకు గ్రామపంచాయతీ బిల్డింగ్ ఇచ్చాము కొత్త గ్రామపంచాయతీ ఇచ్చాము బిల్డింగ్ ఇచ్చాము అది తాండాకు 10 లక్షల రూపాయలు ఇచ్చాము
ఇస్తున్నాను మీరు ఎప్పుడు ఇస్తున్నాం ఆ టైం నేను చెప్పింది లేదు 10 మందికి ఇస్తే 20 మంది నాకు 50 మంది తీసుకున్నాను బీసీ బంధు నలుగురికి ఇస్తే 4 మంది తీసుకున్నాను కానీ మనం దొరకాను అలా కూడా ఉండదు నేనేమంటున్నా అంటే పెద్ద మనిషి ఆలోచించుకొని అదే ఇప్పుడు ఇస్తే మిగతా వస్తాయని అనుకొని ఓటు వేస్తాం అనుకోండి అది చూడండి అది ఇబ్బంది అదే మనం జనానికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం ఇలా మీకు వచ్చారు ఒకటి రేపు వస్తే ఇలా మార్చిన బడ్జెట్ సమావేశం మళ్ళీ మా వేస్తున్నాం అదే 5 ఏళ్ళ కొంతమందికి ఆలోచన సేమ్ మరి 5 ఏళ్లలో దళితులను 15,000 కుటుంబాలని వాళ్ళందరికీ ట్రై చేస్తాం ఏమైంది పరిస్థితి మాకు వాళ్ళది మాకు దళితులు మాకు కింద ఉండాలి ఏమేం చేస్తాం వాళ్ళ దగ్గర రావు ఇవన్నీ ధర్మాలు చేస్తున్నారు మరొకటి వేస్తామనుకుంటాం మనకు పూలక్ష్మి ఇప్పుడు ఏం చేస్తున్నాం ఎవరు అనుకుంటారు ఆ బియ్యం ఈ వేది ఏ బియ్యం వాళ్ళు తింటా ఉంటాం మనకి అప్పులు చేసి అప్పులు చేయకపోవడం ఆ సంసారం అప్పులు చేసి వాడేం చేస్తుంది చేయాలని అనుకున్న సంసారాన్ని ఆ అప్పు చేసి మేము కూడా అప్పు చేసి చేసి అనుకున్నాం రాష్ట్రం వాడదండి అది మీరు చేయాలని కూడా అంటే అన్నమాట నేనేమంటున్నానంటే ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేసి మేము తప్పులు చేయలేదు ఎలాంటి మోసం చేయలేదు ఎలాంటి ఏమైనా నష్టం చేయలేదు అన్నీ చేసాం అన్నీ చేసిన తర్వాత జనం ప్రజలు కూడా ఉంటున్నాం దాన్ని మనం గౌరవంగా అంగీకరిస్తామా ఇబ్బంది లేదు మీరు కూడా తెచ్చి చెప్తున్నా మీరు జనంలో జనంలో చేస్తే మనం కూడా సైలెంట్గా ఇబ్బంది లేదు నేను అనుకున్న అసెంబ్లీ అయిన తర్వాత పెడదాం మీటింగ్ కవిత మీటింగ్ తర్వాత కేంద్ర మాట్లాడదాం చాలా మంది మనకు అందరూ నా పిలిపాను అంటే నేను నాయకులు పిలిచాను కాబట్టి ఈరోజు నాయకులు పెట్టినాను చాలా సంతోషం ఈ విధంగా మిమ్మల్ని అందరూ కలుసుకునే నాకు అవకాశం వచ్చింది అందరూ చాలా మంది ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం నేనేమంటున్నా అంటే మనకు ఉన్నవాళ్ళు చాలు విడుదల పోతే అభివృద్ధి ఉన్నవాడు ధైర్యంగా ఉండాలి తెలిసి కాదు మనం నీడాడు కాబట్టి వాళ్ళకు కూడా అలాగే ఉన్నది మళ్ళీ కుక్కరాలు వాళ్ళకు నిలబడిన కుక్కరాలు ఒక మనకు కుక్కరు ఇబ్బంది లేదు వాళ్ళు ఏమంటున్నారు వల్ల మనం వాళ్ళు కూడా పార్లమెంట్ ఎలక్షన్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పార్లమెంట్ ఎలక్షన్ దాకా నడిపిస్తారు ఓటు వాళ్ళు ఉంటారు ఈ 6 గ్యారంటీ కొత్త పార్లమెంట్ ఎలక్షన్ నడిపిస్తారు పార్లమెంట్ ఎన్నికలు ఉంటుంది విద్యమార్చుకుని కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న సెంటర్లో మాకు ఆదుకుంటారు ఆదుకున్నారు కానీ తెలియదు 12% స్టార్ట్ అయిపోతే అందరూ చూడాల్సి ఏమంటున్నాను ప్రతి ఒక్కరికి అందరికీ కేసీఆర్ గారు అందులో లేట్ అవుతారు అందరూ కానీ అందులో తర్వాత ఏం లేదు రాత్రి ఏం పిలిపిస్తే అప్పుడు 100% సక్సెస్ చేస్తారు సార్ మరి అసెంబ్లీ తర్వాత మీరు కూడా మెయిన్ పర్సన్ మీకు 2 మీటింగ్ వల్ల పెడతానే సర్పంచ్ మన ఎంపీ పార్టీ అధ్యక్షుడు 5 మంది అధ్యక్షుడు కార్యకర్తలు